ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి భక్తుల రద్దీ నెలకొంది. క్యూ లైన్లలో పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పోటెత్తారు. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు గణేష్ మహారాజ్ కి జై అనే నినాదాలతో మార్మోగుతోంది. ఎక్కడ చూసినా సందడి వాతావరణం నెలకొంది. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు లక్షలాది జనం తరలివచ్చారు. అక్కడి నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు రెండో రోజు కూడా భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తుతున్నారు. ఏదైతే ఈ రోజు ముఖ్యంగా ఆదివారం కావడంతో కూడా ఉదయం నుంచి భక్తులు ఈ ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా సందడిగా నెలకొంటున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే మనం చూసుకోవచ్చు, ముఖ్యంగా ఈరోజు ఆదివారం కావడంతో ఉదయం నుంచి కూడా భక్తులు నగరం నలుమూల వైపుల నుంచి కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భక్తులు వచ్చి మహాగణపతిని దర్శించుకునేందుకు తరలి వస్తారు. తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ప్రత్యేకంగా ఇక్కడ చూసుకున్నట్లయితే నలువైపులో కూడా ప్రత్యేక బార్గెట్ల ద్వారా కూడా భక్తులు ఈ మహాగణపతిని కూడా దర్శించుకుంటున్నారు. ఈరోజు ముఖ్యంగా ఆదివారం కావడంతో పిల్లలు, పెద్దవాళ్ళు, కుటుంబ సభ్యులతో కలిసి అందరూ ఈ మహాగణపతిని దర్శించుకొని వెళ్తున్న పరిస్థితి మనకు చూస్తూ ఉన్నాం. ఈ ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా సెల్ఫీలతో కూడా భక్తులు సందడి చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు మరికొంతమంది భక్తులు ఉన్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ప్రతి సంవత్సరం వస్తున్నారా, ఈ సంవత్సరం వస్తున్నారా, ఇక్కడ ఏంటి అనేది వారి మాటల్లో తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఇవాళ కొత్త, అంటే ఈ సంవత్సరమే ఫస్ట్ టైం ఎట్లా? నేను మియాపూర్ నుంచి వస్తున్నానండి. నా పేరు శ్రీనివాస్. నేను చాలా సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉంటున్నాం, కానీ ఖైరతాబాద్ గణేష్ని దర్శనం చేసుకోవడానికి కుదరలేదు. ఈసారి 70 ఇయర్స్కి స్పెషల్గా ఉంది కాబట్టి కంపల్సరీ రావాలని ఫ్యామిలీతో అందరం వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది, చాలా అందంగా ఉంది కూడా ఈ సంవత్సరం గణపతి. ఇంట్లో ఎప్పుడు చేసుకుంటాం, కాలనీలో చేసుకుంటాం, కానీ ఖైరతాబాద్ని దర్శించుకోవాలని చెప్పేసి ఇక పొద్దున్నే బయలుదేరి వచ్చాము. ముఖ్యంగా ఏదైతే ఆ ఖైరతాబాద్ మహాగణపతి అనగానే ఒక ప్రత్యేకత నెలకొంది. ఏదైతే చిన్నపిల్లలు మన ఇంట్లో కావచ్చు, వీధి గణపలు, వీధి సందులు కావచ్చు, గణనాథులతో సందడి నెలకొంది. అంటే ఈరోజు ప్రత్యేకంగా ఆదివారం కావడంతో పిల్లలతో కలిసి ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో ఈ ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్నారు. అంటే ఈ మట్టి గణపతి రూపంలో ఎట్లా అనిపిస్తుంది, ఏంది పిల్లలతో వచ్చినందుకు? చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది. నాకు ఇప్పుడు వినాయక చవితి పూర్తి అయినట్టుంది, ఎందుకంటే ఖైరతాబాద్ ఇంత పెద్ద వినాయకుడిని చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకని పిల్లలు కూడా ఎక్సైట్ అవుతారని చెప్పి ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకొని వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగుంది కూడా. ఇక్కడ నీట్గా ఉంది, ఇక్కడ క్రౌడ్ లేదు, అంటే లైన్స్ కానీ అంతా క్లియర్గా ఉంది. ఈజీగా నేను కొంచెం టెన్షన్ పడ్డాను, ఎంత క్రౌడ్ ఉంటుందా, కుదురుతుందా లేదా దర్శనం చేసుకోవడానికి అనుకున్నాను, కానీ చాలా నీట్గా ఉంది. ఇక్కడ క్రౌడ్ కూడా ఓకే, నేను ఈజీగా దర్శనం చేసుకోవడానికి కుదిరింది. అమ్మ చెప్పండి, అంటే ఈరోజు మీరు పిల్లలతో వచ్చారు, మళ్ళీ ఎట్లా అనిపిస్తుంది? ఈరోజు ఆదివారం, అందులో ముఖ్యంగా ఉదయం రాగానే దర్శనం జరిగింది, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. యాక్చువల్గా బై వెహికల్ వద్దాం అనుకున్నాము, కాకపోతే ట్రాఫిక్ క్రౌడ్ని దృష్టిలో పెట్టుకొని మీరు అన్నట్టు ఆదివారం మేము త్రూ మెట్రో వచ్చాం. మెట్రో కూడా చాలా నీట్గా వాళ్ళు వే అనేది గైడింగ్ మాత్రం బాగుంది. అంటే ఎలా వెళ్తే మీకు ఈజీగా ఉంటుంది అనేది వాళ్ళు త్రూ అన్ని పెట్టారు. సో అంటే ఈరోజు అప్రిషియేటబుల్ యాక్చువల్గా. అంటే పిల్లలతో, అంటే ప్రతి సంవత్సరం ఎప్పుడన్నా వీలు కుదిరేదా మీకు? అంటే పిల్లలతో రావాలనే ఆశ ఉంటుంది ఉండేది, కాకపోతే ఈ ఇయర్ 70 ఇయర్స్ ఒక రౌండ్ ఫిగర్ లాగా మాకు చూడాలనిపించింది. 70 ఇయర్స్ 70 ఫీట్ అంటే పిల్లలకు కూడా విశిష్టత తెలుస్తుందని చూపించడానికి తీసుకొచ్చాము. ఇట్స్ నాట్ దట్ ఒక కమ్యూనిటీ 70 ఇయర్స్ గా చేయడం అనేది, చిన్న చిన్న గల్లీస్లోవి చిన్న చిన్న క్లాషెస్ వస్తుంటాయి, పోతూ ఉంటాయి. బట్ ఇంత లాంగ్ ఇయర్లో ఒక ఐక్యమత్యంగా వీళ్ళు పెట్టడం అనేది అప్రిషియేటబుల్. అండ్ ఎక్కడ చూసినా చాలా బాగా అనిపించింది నాకు. ప్రస్తుతం మనతో పాటు ఆ ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. అన్న చెప్పండి, అంటే ప్రత్యేకంగా ఈ రోజు రెండో రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వచ్చే భక్తులు మీరు ఏం చెప్తారో, ఈ రోజు రెండో రోజు ప్రధానంగా ఏ కార్యక్రమాలు ఉండబోతున్నాయి? నిన్న మొదటి రోజు మేము ఫస్ట్ టైం ఇప్పటి నుంచి, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, నిన్న వచ్చినంత మాత్రం అంత జనం ఎప్పుడు రాలేదు. భక్తులు దాదాపు 2.5 నుంచి 3 లక్షల మంది వచ్చింటారు. ఈరోజు మొదటి ఆదివారము, ఫస్ట్ టైం చాలా సంవత్సరాల తర్వాత వినాయక చవితి 2 శనివారాలు 2 ఆదివారాలు రావడం ఇది ఒకటి అరుదైనటువంటి విషయం. ఇది మొదటి ఆదివారం. ఈరోజు మేము ఉదయం 7 గంటల నుంచి చూస్తున్నాం. 7 గంటల నుంచి భక్తుల తాకిడి ఈ విధంగానే ఉంది. ఇంకొక 2 గంటల తర్వాత మనం ఇప్పుడు నిలబడ్డ ప్లేస్ దగ్గర కూడా ఉండడానికి వీలుండదు. బ్యారికేడ్లు ఓపెన్ చేసి భక్తులకు పోలీసు వాళ్ళు రోప్వే ద్వారా తొందరగా పంపించే ఏర్పాట్లు చేస్తారు. ఈ వినాయకుడు 70 సంవత్సరాలు 70 అడుగులు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నప్పటికి వరకు ఇంకా నా జీవిత పీరియడ్లో 70 అడుగుల వినాయకుడిని చూడకపోవచ్చు. ఇదే ఆఖరు ఉంటుండొచ్చు, ఇంతకంటే ఎక్కువ హైట్ మాత్రం రాదు. ఇదే 70 అడుగుల ఆఖరు. ఇప్పటి నుంచి మళ్ళీ 60, 62, 63 దగ్గరే ఉంటుంది తప్ప అంతవరకు అయితే ఉండదు. టీ న్యూస్ ద్వారా వచ్చేటువంటి భక్తులకు ఒకే ఒక చిన్న విజ్ఞప్తి, ఖైరతాబాద్కు రావడానికి అన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంది.
మెట్రో ఉంది, ఎంఎంటీఎస్ ఉంది, ఆర్టీసీ ఉంది. మీరు మీ సొంత వెహికల్స్ తీసుకోకుండా మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేయండి. చేస్తే మీరు ఒక ½ కిలోమీటరే మీకు మూడిటికి వచ్చి వినాయకుని దర్శనం చేసుకొని ఈజీగా వెళ్ళిపోతారు. ఇంకా దూరం ఉన్న వాళ్ళకి ఇలాంటి ఫెసిలిటీస్ లేకపోతే క్యాబ్ అనేది కామన్ అయిపోయింది. ఎక్కడి నుంచి అయినా మీరు క్యాబ్లో వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ ఏ రూట్లోకి వెళ్ళినా వెళ్ళిపోవచ్చు. మీకు అలాంటి మళ్ళీ ఫెసిలిటీ ఉంటుంది. మీరు ఎక్కడనో పార్కింగ్ చేస్తారు, మీ వెహికల్కి వెళ్ళడానికి 2 గంటలు గంటన్నర సమయం పడుతుంది. అందులోనే మీ సమయం అంతా వృధా అయిపోతుంది. మా వల్ల మీకు ఈ విజ్ఞప్తి ఎందుకంటే మీరు దర్శనం చేసుకోగానే బయటికి వెళ్ళిపోతారు. మీ పార్కింగ్ గురించి దాని గురించి వెయిట్ చేయరు. వచ్చేటువంటి భక్తులకు తొందరగా దర్శనం అయిపోతుంది అనే దాంతోనే మేము విజ్ఞప్తి చేసినాం. టీ న్యూస్ ద్వారా వినాయక చవితి శుభాకాంక్షలు. మనతో పాటు మరికొంతమంది బ్రదర్ చెప్పండి, అంటే మీరు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వాలంటీర్గా పనిచేస్తుంది. ఈరోజు ముఖ్యంగా ఆదివారం కావడంతో భక్తుల తాకిడి ఎక్కువ వస్తున్న నేపథ్యంలో ఎలా ముందుకు కదిలిస్తున్నారు, భక్తుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? మేము ఎవ్రీ టైం మా వాలంటీర్ అనేది ఎప్పుడు ఇక్కడ స్టాండ్ బై ఉంటాము. ఎప్పుడైతే గేట్స్ ఓపెన్ చేపిస్తాం, గేట్స్ ఓపెన్ చేపించుకొని వాళ్ళని ఇట్లా పంపుతూ ఉంటాం. ఎప్పుడైతే క్రౌడ్ అన్నది మనకి ఇంకా కంట్రోల్ కాదన్నప్పుడు గేట్స్ ఓపెన్ చేసి ఇట్లా పంపించుకొని వాళ్ళని మేము కోఆర్డినేట్ చేసుకుంటూ, ప్లస్ వాళ్ళ పిల్లలతో వస్తే వాళ్ళ పిల్లలను కూడా చూసుకోమని చెప్పుకుంటూ వాళ్ళని గైడ్ చేసుకుంటూ పంపుతూ ఉంటాం. ఇప్పుడు అంటే భక్తులు ఎక్కువగా తరలి వస్తున్న నేపథ్యంలో వచ్చే భక్తులకు మీకు వాలంటీర్ తరపు నుంచి ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి ఏర్పాటు చేశారు? అంటే మంచినీటి వసతులు కావచ్చు, ఇతర వసతులు కావచ్చు. మేము మంచినీటి వసతి కూడా ప్రొవైడ్ చేసాము. అక్కడ వాటర్ ప్యాకెట్స్, ఇంకా హెల్త్ ఇష్యూ వాళ్ళకి ఏమైనా వస్తే కూడా హెల్త్ క్యాంప్ అక్కడ పెట్టాము. ఇంకా రెయిన్ పడితే కూడా షట్టర్స్ అనేది చేసాము. ఇంకా వాళ్ళకి ఎట్లాంటి కష్టం రాకుండా మేము ఇక్కడనే ఉంటాం కాబట్టి వాళ్ళకి ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఎంతమంది వాలంటీర్స్ అంటే ఇప్పుడు ఈ ఖైరతాబాద్ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు? ముఖ్యంగా మేము 100 to 200 మెంబర్స్ అనేది ఉంటాము పక్కా, అది ఎవ్రీ టైం. ఇంకా ఎక్కువ అవుతుంటాము ఎందుకంటే మా లోకల్ ఏరియా నుంచి ప్రతి ఒక్క మెంబర్ అనేది వాలంటీర్. ఇక్కడ వాళ్ళందరూ వచ్చి ఇక్కడనే హెల్ప్ చేస్తూ ఉంటారు కాబట్టి మాకు ఇంకా ఈజీ ఉంటుంది. మొత్తాన్ని చూసుకున్నట్లయితే ఏదైతే గతంలో కంటే ఈ సంవత్సరం పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. ఎన్నడూ లేని విధంగా ఈసారి 2 శనివారాలు 2 ఆదివారాలు రావడంతో కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో ప్రత్యేకంగా వాలంటీర్లను పెట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లు పూర్తి చేశాము. ఏదైతే వచ్చే భక్తులు కూడా 3 వైపుల నుంచి కూడా ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశాము. దాంతోపాటు ఏదైతే వచ్చే భక్తులు కూడా అంటే తమ సమయాన్ని వృధా చేసుకోకుండా అటు ఎంఎంటీఎస్ ద్వారా కానీ మెట్రో సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే ముఖ్యంగా క్యాబ్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేశారు. సో తొందరగా వచ్చి దర్శనం చేసుకునే విధంగా కూడా మేము అన్ని ఏర్పాట్లు చేశాము. మధ్యలో కూడా అంటే భక్తులు ఎక్కువ తాకిడి వస్తున్న నేపథ్యంలో పోలీసుల ద్వారా కూడా రోప్ ద్వారా కూడా మేము ఈ భక్తులు తొందరగా దర్శనం చేసుకొని వెళ్ళే విధంగా కూడా ఏర్పాట్లు చేశాము. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చిన భక్తుల క్యూ లైన్లో కూడా ఏదైనా వర్షం పడితే కూడా షెడ్లను కూడా ఏర్పాటు చేశామని కూడా ఉత్సవ కమిటీలు సభ్యులు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దాదాపు 100కు పైగా వాలంటీర్స్ కూడా ఏర్పాటు చేసి అక్కడక్కడ కూడా ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేశామని కూడా ఉత్సవ కమిటీ సభ్యులు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓటు స్టూడియో.